హలో అందరికీ. ఈరోజు మనం ఒక సింపుల్ అండ్ హెల్తీ స్పినాచ్ ఎగ్ బుర్జీ చేసుకుందామా? దీనికి ముందుగా కడాయి పెట్టుకొని, అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఇప్పుడు జీరా, దాల్చిన చెక్క అండ్ గ్రీన్ చిల్లీ అండ్ రెడ్ చిల్లీ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్‌ని కూడా వేసుకొని, ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఇలా ఫ్రై అయ్యాక, ఇప్పుడు మనం కట్ చేసుకున్న స్పినాచ్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకొని, మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి స్పినాచ్ అనేది కొంచెం మెత్తగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక బౌల్‌లో ఒక 3-4 ఎగ్స్‌ని బ్రేక్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన స్పినాచ్ కూడా కుక్ అయిపోయి ఉంటుంది. ఒక 5 మినిట్స్ మీడియం టు స్లిమ్‌లో పెట్టి కుక్ చేసుకుంటే మన స్పినాచ్ అనేది ఇలా మెత్తబడిపోతుందనమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం చిల్లీ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా పచ్చి వాసన పోయాక మనం ముందుగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్‌ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని కదపకుండా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇలా తేలిందంటే మనం ఇంకా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా బాగా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి ఒక 5 మినిట్స్ వరకు. ఇలా బాగా మిక్స్ చేస్తే మనకి ఇలా ఎగ్ అనేది కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటే మన ఎగ్ బుర్జీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి. అంతే, మన హెల్తీ స్పినాచ్ ఎగ్ బుర్జీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఏ రెసిపీస్ ట్రై చేయాలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.